అనుకున్నాం కాబట్టి 4 గంటలు అయిపోయిన తర్వాత ఒక గంట సేపు టీచర్లు మేము కలిసి ఆడేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రఘుత్తమ్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు రఘుత్తమ్ రెడ్డి గారు పోయినాడు. ఎందుకంటే 4 గంటలు బడి గంట కొట్టగానే పంతులు ఉండలేరు బడిలో. పంతులు బడిలో ఉండనప్పుడు పిల్లలు కూడా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా 3 నుంచి 4 వరకైనా సరే ఒక స్పోర్ట్స్ అవర్ను ఖచ్చితంగా పెడితే దీంట్లో కొంత ఫలితాలను సాధించగలుగుతాం. అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు కానీ గౌతమ మిత్రులు చెప్పినప్పుడు కానీ హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ జరిగినాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్న సందర్భంలో అప్పుడే సరూనగర్ స్టేడియం, అప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి స్టేడియం, అప్పుడే స్పోర్ట్స్ సిటీ అంటే ఇప్పుడు దాన్ని టీమ్స్ ఆసుపత్రి చేసినారు. లేకపోతే అవన్నీ చేసింది కూడా ఆ గేమ్స్ సందర్భంగానే నిర్మాణమై అప్పుడు భారతదేశంలో మన హైదరాబాద్ కూడా ఒక ముఖ్య క్రీడా కేంద్రంగా తయారైంది. అటువంటి వాటిని రెగ్యులర్గా వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. కాబట్టి ఇటువంటి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే ఈ యూనివర్సిటీ కూడా అదేవిధంగా వైస్ ఛాన్సలర్ విషయంలో మా మిత్రులు చెప్తా ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో కూడా కొన్ని యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారినే పెట్టాలని మనం బిల్లులు కూడా పెట్టాం, బిల్లులు కూడా పాస్ చేసినాం. గవర్నర్ దగ్గర అయిపోయినాయి. ఎందుకంటే అది మనకు జ్ఞాపకం లేకపోవచ్చు. గత ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారిలో పెట్టాలని కొన్ని యూనివర్సిటీలకు మనం బిల్లులు కూడా ఇక్కడ ఆ శాసనసభలో ఈ మండలిలో కూడా పాస్ చేసి ఉన్నాం. కాబట్టి దాని మీద మనం ఎవరు అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ప్రభుత్వాధినేతగా ఇంకా ముఖ్యమంత్రి గారు ఉంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవ సభ్యుల చర్చ మీద గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తే వెంటనే బిల్ పాస్ చేసుకోవచ్చు. అధ్యక్ష, ఈరోజు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మీద బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో మరి కోటిరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మధు గారు, ఎఫ్ఎండి గారు, అదేవిధంగా వెంకట్ గారు, రఘుత్తమ్ రెడ్డి గారు, సోదరులు బండా ప్రకాష్ గారు, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, రవీందర్ రావు గారు, బల్మూరు వెంకట్ గారు, అదే వెంకట్ చెప్పానన్న, బండా ప్రకాష్ గారు, బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా రవీందర్ రావు గారు, చివరికి మీరు కూడా దీని మీద మాట్లాడడం, అందరూ కూడా ఈ బిల్లును స్వాగతిస్తూ మరి తప్పకుండా ఈ యూనివర్సిటీ రావాలి, తప్పకుండా మరి పిల్లలు ఓన్లీ ఎడ్యుకేషన్కి అంకితం కాకుండా క్రీడా రంగంలో కూడా ముందుకెళ్ళాలి, క్రీడా రంగంలో కూడా తెలంగాణ ప్రతిభను కనబరచాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన పిల్లలు క్రీడా రంగంలో ముందుండాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ బిల్లు పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నటువంటి క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తితోటి ఈ క్రీడా యూనివర్సిటీని తీసుకురావాలని చెప్పి వారు ఆ బిల్లు పెట్టడము, ఆ శాఖ నాకు టెంపరీగా ఈ సెషన్స్ టైంలో అప్పచెప్పడము, దానికోసం నేను ఈ బిల్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా దాదాపు 360 కోట్ల పైచీలకు క్రీడా రంగానికి బడ్జెట్లో సీఎం గారు పెట్టడం, స్వయాన ఆయన కూడా ఒక క్రీడాకారుడు కావడం వలన ఈ క్రీడల పట్ల ఇంట్రెస్ట్ తోటి మన తెలంగాణను ఒక అగ్రభాగంలో నిలబెట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఈ యొక్క యూనివర్సిటీని తీసుకురావాలని అనుకోవడం, దానికి అక్కడ శాసనసభలో ఆల్రెడీ ఆమోదం పొందడం, ఈ శాసన మండలిలో కూడా అందరూ సపోర్ట్ చేస్తూ వారు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా నేను ఆహ్వానిస్తూ మరి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా నేను కూడా ఒక క్రీడాకారిణిని అధ్యక్ష. నేను షటిల్ ప్లేయర్ని, నాకు షటిల్ అంటే చాలా ఇష్టము. స్కూల్లో ఉన్నప్పుడు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని, అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చుకునేదాన్ని. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అధ్యక్ష, ఈవెన్ స్టేజ్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళల్లో స్కూల్ డే కార్యక్రమం ఉండేది.
ఆ స్కూల్ డే కార్యక్రమానికి స్పోర్ట్స్ పెట్టి స్పోర్ట్స్కు ప్రైజులు ఇచ్చుకుంటూ మళ్ళీ డ్యాన్సులు డ్రామాలు అని చెప్పేసి మనకు పెట్టి ప్రతి సంవత్సరం ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది అధ్యక్ష. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా అప్పుడు ఉండేవి. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ద్వారా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్, తర్వాత ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్ వరకు కూడా అప్పుడు ఉండేటివన్న అధ్యక్ష. ప్రతి స్కూల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసమని ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటీలు ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా మరి క్లాస్ అంటే క్రీడల మనకు స్పోర్ట్స్ కోసం అని ఒక సెక్షన్ టైం కూడా ఒక పీరియడ్ కూడా ఉండేది అధ్యక్ష. అంతా అయిపోయిన తర్వాత కూడా పిల్లలు దాదాపుగా ఎవరు ఇళ్ళకి వెళ్లకుండా కూడా మళ్ళీ ఒక గంట 2 గంటలు కూడా స్కూల్ గ్రౌండ్లో ఆడుకునేంత స్కూల్ గ్రౌండ్ ఉండేది అధ్యక్ష. ఆడుకొని మరి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మరి క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి, అదేవిధంగా మనకు కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడమే కాకుండా కాన్ఫిడెన్స్ను కూడా బిల్డప్ చేస్తుంది అధ్యక్ష. ఒకే రంగంలో విభిన్న రూపాలు ఉన్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే క్రీడా రంగం అధ్యక్ష. వేరే ఏ దాంట్లోకి వెళ్ళినా కూడా ఒక్కొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్ వరకే పరిమితమవుతాం. కానీ క్రీడా రంగంలో వివిధ రకాల ఆటలు ఉంటాయి కాబట్టి ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆయా ఆటల మీదకి వెళ్ళి వాళ్ళ ఆటల్లో నైపుణ్యత సాధించి వాళ్ళు పైకి ఎదగడానికి కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీ అందరూ అన్నట్టుగా కింది స్థాయి నుంచి అంటే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఇప్పుడే ఇనుగుర్తి గురించి చెప్పాడు మా రవీందర్ అన్న. ఇనుగుర్తి అనేది ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఆ గ్రామం నుంచి చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా ఎదిగినటువంటి క్రీడాకారులు అక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సీఎం గారు మొదలు మనకు స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ యొక్క క్రీడలను ఎంకరేజ్ చేయాలని ఈ సీఎం కప్ 24 అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత మరియు బాలబాలికలకు క్రీడా ప్రతిభను గుర్తించి వారికి సరియగు క్రీడా శిక్షణను ఇప్పించి ఒలింపిక్స్లో మెడల్స్ సాధించే దిశగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చీఫ్ మినిస్టర్ కప్ 2024ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో మొన్న 7, 8వ తేదీలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా మరియు ఫుట్బాల్ నందు పోటీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన క్రీడాకారులను మండల స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనడానికి ఎంపిక చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇట్టి పోటీలు 10 నుండి 12 వరకు కూడా 13 అంటే అన్ని మండలాల్లో గ్రామాలలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో చేయడం జరుగుతుంది. మండల స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వాళ్ళను ఎంపిక చేసి 17 నుండి 21 డిసెంబర్ వరకు మరి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు జిల్లా స్థాయి నుండి అదేవిధంగా అక్కడ వాళ్ళని ఎంపిక చేయడం 6,000 మంది క్రీడాకారులను 36 క్రీడాంశాల్లో పాల్గొనడం జరుగుతుంది అధ్యక్ష. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు పంపడం జరుగుతుంది. ఒలింపిక్స్ పోటీలలో విజయకేతనం ఎగురవేసిన జీవాంజీ, దీప్తి ప్రపంచ పారా టేక్వాండో క్రీడలలో స్వర్ణ సాధించిన గౌతమ్ యాదవ్, వివిధ క్రీడలలో జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించిన మన వరంగల్కు వన్నె తెచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా మన రాష్ట్రానికి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు షాప్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి పెట్టి అక్కడ చైర్మన్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అప్పుడు దాదాపుగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా విజయాలు సాధించి పథకాలు సాధించిన సందర్భం ఉంది అధ్యక్ష. అది మర్చిపోలేని సంఘటన అధ్యక్ష. తర్వాత కొంత క్రీడలు నిర్లక్ష్యం కాబడ్డమాట వాస్తవమే. మరి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ క్రీడలు అనేటివి కూడా పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డాయి. ఇటు పిల్లలు కానీ అటు తల్లిదండ్రులు కానీ అటు పక్క స్కూల్స్ కానీ ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద పిల్లలను ఎక్కువగా ఫోర్స్ చేయడం వలన వాళ్ళు కూడా కొంచెం డిప్రెషన్కు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి తప్పకుండా స్కూళ్ళల్లో కూడా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా స్పోర్ట్స్ పాలసీ అనేది తీసుకురాలేదు కాబట్టి
100% ఈ యొక్క బిల్లు పాస్ అయిన తర్వాత దీనికి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారే ఉండడం ఎందుకు అనేదంటే ఆయన ప్రత్యేకంగా ఆయన దృష్టి దాని మీద ఉండే అవకాశం ఉంటుంది. వేరెవరన్నా ఉంటే మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దానికి ఛాన్సలర్గా ఆయనే ఉన్నట్టయితే వెంటనే ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి అది బిల్లులో పెట్టి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి ఆయన స్వయంగా క్రీడాకారుడు కాబట్టి ఎక్కువ దాని మీద దృష్టి సారించి ఎక్కడెక్కడ ఏమైనా అవసరాలు ఉన్నా కూడా అవకాశాలు ఉన్నా కూడా నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేసే దిశగా వారు ముందుకెళ్తారని చెప్పి నేను మరి అనుకుంటున్నాను అధ్యక్ష. మరి ప్రతి స్కూల్లో పీటీ టీచర్లు ఉండాలి, పీటీ క్లాస్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళని పిల్లలను ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా క్రీడా స్థలాలను కూడా మనం ఐడెంటిఫై చేసి అక్కడ కూడా క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా మరి తెలియజేస్తూ ఇప్పటివరకు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యూనివర్సిటీ కిందికి తీసుకురావాలని కూడా కొంతమంది సభ్యులు చెప్పడం జరిగింది. మరి దీన్ని పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా వాటన్నిటిని కూడా పరిశీలిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆట స్థలాలు కానీ స్టేడియంస్ కానీ వాటన్నిటినీ కూడా మళ్ళీ మనము రిపేర్స్ చేపించి వాటన్నిటిని కూడా మళ్ళీ యూజ్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఒక యూనివర్సిటీ బిల్డ్ అవుతుంది అంటే యూనివర్సిటీ అంటే కేవలం అక్కడ చదువుకొని అక్కడ సర్టిఫికేట్స్ తీసుకొని పోవడం అనేది సరైంది కాదు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంటే కింది స్థాయి నుంచి కూడా పిల్లలు ఎదుగుతూ ఆ యొక్క యూనివర్సిటీలో జాయిన్ అయ్యి సర్టిఫికేట్స్ తీసుకునే విధానం అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగానే మరి ముందుకెళ్తారు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. పోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారి నోటీస్కి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సభ ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో అన్ని నియోజకవర్గాలకి కూడా స్టేడియంస్ కన్స్ట్రక్షన్ చేయాలని కొన్ని చేయడం జరిగింది, కొన్ని ఆపడం జరిగింది. ఆపిన వాటిని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా చేస్తాం. కాకపోతే ల్యాండ్ ప్రాబ్లం అనేది ఒకటి వస్తూ ఉంది. దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది కూడా ఆలోచించి అవసరమైతే ఇతర డిపార్ట్మెంట్స్కు సంబంధించిన ల్యాండ్స్ వాటినైనా కూడా మరి తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేస్తాము. అదేవిధంగా ఈ 70 years వైస్ ఛాన్సలర్ దాని గురించి కూడా లేవనెత్తారు. అది మేము ఆల్రెడీ అనుకున్నాము 70 years అది కరెక్ట్ కాదు అని. దాన్ని కూడా అన్నగా ముస్లిం బై చెప్పినట్టుగా తప్పకుండా తగ్గించే ప్రయత్నం 100% చేస్తాము. మరి అదేవిధంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది కూడా అడిగారు. అది ప్రభుత్వం మొత్తంగా భరించాలంటే కూడా చాలా కష్టం కాబట్టి రకరకాలుగా ఆ యొక్క మనం ఫండింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా కొన్ని పోవాల్సి ఉంటుంది. పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయడం అనేది సరైంది కాదు అనేది కూడా కొంత అభిప్రాయం రావడం జరుగుతుంది. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళు ఒక ప్రతిభను కనపరిచి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా సరైంది కాదు అనేది అభిప్రాయం ఒకటి వ్యక్తం అవుతా ఉంది. దాన్ని కూడా 100% పరిశీలించి ఇప్పుడు ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి కొన్ని స్టేడియంస్ ఇప్పుడు గోపీచంద్ గారికి ఇచ్చాము. ఇవ్వడం వలన అది గోపీచంద్ అకాడమీగానే ఉండి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు ఫీజు పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేసి ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే అక్కడ ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం ప్రభుత్వం నుంచి చేపించే కార్యక్రమం ఏదైతే ఉందో అది నిరుపేదలు ఎటువంటి ఫీజు లేకుండా వచ్చి వాళ్ళు అంటే మన కింద నుంచి సెలెక్ట్ అయ్యే వస్తారు. వాళ్ళని డైరెక్ట్గా మనం తీసుకోము. సెలెక్ట్ అయ్యి వచ్చి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఫ్రీగా మళ్ళీ ఇంకా ట్రైన్ చేసి వాళ్ళను నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళడానికి మనం తప్పకుండా మరి ప్రయత్నం చేసే కార్యక్రమం ఫ్రీగా జరగాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పాము. గతంలో కొన్ని స్టేడియంస్ ఉన్నాయి, అవన్నీ కూడా మరి కొంచెం రిపేర్స్లో ఉన్నాయి, పట్టించుకుంటా లేరు అనేటువంటి మాట చెప్పారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో గతంలో నిర్మించబడ్డాయి. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ జరిగాయి. ఆ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన
వివరాలన్నిటినీ కూడా తెప్పించుకొని మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా రెనోవేషన్ చేసి అన్నిటినీ కూడా మళ్ళీ క్రీడల కోసం ఉపయోగించే దిశగా తీసుకుపోవడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా బండ ప్రకాష్ అన్న నేషనల్ పాలసీ అనేది అప్పుడు మేము అడిగినా కూడా సెంట్రల్లో మనకేమీ గుర్తింపు ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. పోనీ మన స్టేట్ నుంచి మనం తప్పకుండా నేషనల్ పాలసీని అడాప్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. మన పాలసీ ద్వారా మంచి క్రీడాకారులను దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి, మరి అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో అందించే దిశగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా అసోసియేషన్స్ నిజంగానే టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి, వాలీబాల్ అని, ఫుట్బాల్ అని, లేకపోతే క్రికెట్ అని. ఎందుకంటే మా జిల్లాల్లో కూడా చాలామంది పెడతా ఉంటారు. పెట్టినప్పుడు మా హస్బెండ్ స్వతహాగా ఆయన డ్రెస్సులు డొనేట్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఉన్నన్ని రోజులు ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఇటువంటివి చేస్తూ కొంతమంది అసోసియేషన్స్ కష్టపడతా ఉన్నారు. మాట వాస్తవమే. మనం ఈ యూనివర్సిటీస్, స్కూల్స్ డెవలప్ చేసినప్పుడు ఇటువంటి అవసరం వాళ్ళకు రాకుండా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకు ప్రతిభను కనబరిచినప్పుడు తప్పకుండా వేదిక మీద వాళ్ళు ఏదైతే కప్పు తీసుకునేటప్పుడు కానీ, ప్రైజ్ తీసుకునేటప్పుడు కానీ, నేనైతే పోయిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రైజ్ కంటే ఎక్కువగా ఒక మన పొలిటికల్ లీడర్ దగ్గర తీసుకున్నామనే ఒక గుర్తింపు అనేది వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అది కంపల్సరీగా మనం అందరం కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా మనం వెళ్ళినప్పుడు చివరి వ్యక్తి కూడా ప్రైజ్ తీసుకునే వరకు ఉండి వాళ్ళకు మనతో పాటు ఫోటో దిగాలనేటువంటి ఉత్సాహాన్ని మనం చల్లబరచకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా మేము తప్పకుండా ఆలోచిస్తాము. మరి ప్రతి విలేజ్లో కూడా ఒక క్రీడా స్థలం అనేది ఉండాలి అనేది కూడా సభ్యులు అడిగారు. మరి అది కూడా మేము పరిశీలించి ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి స్టేడియంలు ఉన్నాయి కానీ మ్యాన్ పవర్ లేదు అనేటువంటి వాట కూడా చెప్పారు. అది కూడా మేము నోట్ చేసుకోవడం జరిగినాం. ఎందుకంటే పేరుకు స్టేడియం ఉన్నా కూడా మరి నేర్పించే వాళ్ళు లేనప్పుడు మరి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుందామన్న వాళ్ళకు రాదు. ట్రైనింగ్ అనేది కంపల్సరిగా మంచి ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నప్పుడే, ఇప్పుడే రవీందర్ అన్న చెప్పినప్పుడు వాళ్ళ స్కూల్లో, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మంచి ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నప్పుడు మంచి క్రీడాకారులు బయటకు వచ్చారు, లేకపోతే లేరు అని మాట చెప్పారు. నిజమే. మనం క్రీడాకారులను మరి మంచి వాళ్ళను అభివృద్ధి చేయాలంటే మంచి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా మేము తప్పకుండా ఆలోచించి ఒక ఆలోచనతో ముందుకెళ్తామని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో కూడా తప్పకుండా క్రీడా పాఠశాలల్లో ఉండాలనేటువంటి మాట కూడా చెప్పారు. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని వసతులతోటి, మరి అన్ని సౌకర్యాలతోటే ఈరోజు అది ఇంటర్నేషనల్ స్థాయిలో మరి కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో తప్పకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారని చెప్పి నేను మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకలోకి తీసుకుంటాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఎల్బీ స్టేడియంను అది ఒక అంటే స్కూల్ లాగా కాకుండా ఇప్పటికే ఒక ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టండి, ఆ పిల్లల్ని తీసుకొచ్చి, అది చాలా వృధాగా పడి ఉంటుంది అని చెప్పి వారు స్వయంగా నేనున్నప్పుడే నా ముందట మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎల్బీ స్టేడియంను కూడా ఇప్పుడు మనం ఆట స్థలంగా చేస్తూ ఆ కింద చాలా రూమ్స్ లాగా ఉన్నాయి, క్లాసెస్ తీసుకుంటూ ట్రైనింగ్స్ ఇస్తూ క్రీడాకారులను ఇంకా ముందుకు తీసుకుపోవాలని వారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మహేష్ అన్న కూడా వారు కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు ఇచ్చిన సలహాలు కూడా తప్పకుండా 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా స్పోర్ట్స్ అవర్గా పెట్టాలి స్కూళ్ళల్లో అనేటువంటి విషయాన్ని కూడా మేము పరిశీలించి తప్పకుండా అది కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాము. ఏది ఏమైనా కూడా అందరి ఆలోచన, అందరి లక్ష్యం కూడా ఒక్కటే. మరి పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలలో కూడా ముందుకెళ్ళాలి. క్రీడలలో మన తెలంగాణ ప్రతిభ అనేది అంతర్జాతీయ స్థాయిలో కనపడాలనేటువంటి ఆలోచన మన అందరిలో ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీ ద్వారా మరి మనం స్కూల్ లెవెల్ నుంచి ఈ యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక స్టాఫ్ను పెట్టి, స్కూల్స్ పెట్టి
అందరినీ కూడా ట్రైన్ చేసి ఎవరెవరికి ఏ క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్రీడల్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి జాతీయ మన స్టేట్ నుంచి ఇంటర్ స్టేట్ అదేవిధంగా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా వాళ్ళని తీసుకెళ్ళి మన తెలంగాణ పతాకాన్ని మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎగరేసే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా మన తెలంగాణలో కూడా ఏదైనా క్రీడలు నిర్వహించే పరిస్థితి ఉంటే మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆలోచిస్తారు అని కూడా తెలియజేసుకుంటూ మరి ఇంతమంది సభ్యులు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క బిల్లు మీద సలహాలు సూచనలు ఇచ్చి మరి అందరూ కూడా ఈ బిల్లును ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Discussion is over. The question is that the Young India Physical Education and Sport